మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం దేవుని ప్రేమ, శాశ్వత ప్రేమ, నిత్యమైన ప్రేమ అనే అంశం రెండో భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు ముందుగా మార్కు సువార్త 2వ అధ్యాయంలో 23 నుంచి మనం చూద్దాము. ఇది ఒక విశ్రాంతి దినం అన్నమాట. విశ్రాంతి దినాన యేసు ప్రభు తన శిష్యులతో కలిసి పొలాల్లో నడుచుకుంటూ వెళ్తారండి సువార్త బోధించడానికి. మరి గ్రామాల్లో ప్రార్థనా మందిరాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళడానికి పొలాల్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు నడుస్తూ ఉన్నప్పుడు మరి శిష్యులకు ఆకలిస్తుంది అన్నమాట. అప్పుడు పొలాల్లో మొక్కజొన్న కంకులు అనుకోనండి, వీళ్ళకి ఆకలిస్తుంటే ఏం చేశారు, ఆ కంకులు విరుచుకొని తింటున్నారు అన్నమాట. అప్పుడు పరిసయ్యులు చూస్తారు, అది చూసి ఏంటి ఈరోజు విశ్రాంతి దినంన చేయదగని పనిని మీ శిష్యులు చేస్తున్నారేంటి అని. నాకు ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఈ పరిసయ్యులు ఎక్కడ అంటే అక్కడ ఉంటారా అని. పొలాల్లో వెళ్తున్నారు యేసుప్రభు శిష్యులు, అక్కడ కూడా వీళ్ళు వచ్చేసారనమాట. వచ్చి విశ్రాంతి దినంన చేయదగని పని మీ శిష్యులు ఎలా చేస్తున్నారు అంటే, విశ్రాంతి దినాన వీళ్ళు ఏం చేశారు, శిష్యులు ఆకలిస్తుందని కంకులు విరుచుకొని తింటున్నారనమాట. అంటే ఆ విరవడం అనేది ఒక పని, ఆ పని కూడా చేయొద్దు. అప్పుడు యేసు ప్రభు ప్రేమ చూడండి శిష్యుల పట్ల. పరిసయ్యులతో ఏమంటారంటే, మరి విశ్రాంతి దినంన యాజకులు తప్ప ఇంకెవరు తినకూడని నైవేద్యపు రొట్టెలు దావీదు తిన్నాడు కదా అని. 1వ సమూయేలు గ్రంథంలో 21వ అధ్యాయం 4వ వచనంలో సౌలు బారి నుంచి పారిపోతాడండి. సౌలు చంపాలి అనుకుంటాడనమాట దావీదుని అసూయతో. అందువల్ల ఆయన పారిపోతాడు, నోబు అనే పట్టణానికి వస్తాడు. అక్కడ యాజకుని దగ్గరికి వస్తాడనమాట. యాజకుని దగ్గరికి వచ్చినప్పుడు అడుగుతాడు, ఇదిగో చాలా ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా ఉందా, కనీసం ఒక 5 రొట్టెలు ఉంటాయి ఇవ్వవా. దావీదు ఎవరంటే సౌలు రాజు యొక్క అల్లుడండి, కానీ ఒక్క 5 రొట్టెలు ఉంటాయి ఇవ్వవా, ఆకలిస్తుంది. అప్పుడు అబ్యాతార్ అనమాట యాజకుడు అంటాడు, నా దగ్గర ఇప్పుడు వేరే ఏం రొట్టెలు లేవు, కానీ విశ్రాంతి దినంన ఆ దేవాలయంలో తీసివేసిన రొట్టెలు అనమాట. అంటే ప్రతి విశ్రాంతి దినాన అక్కడ పరిశుద్ధ స్థలంలో సన్నిధి బల్ల ఇలాగే ఉంటుందండి. ఆ బల్ల మీద 12 రొట్టెలు పెడతారనమాట. ప్రతి విశ్రాంతి దినానికి ఆ 12 తీసేసి మళ్ళీ కొత్తవి పెడతారు. కనుక పాతవి ఆయన దగ్గర ఉంటాయన్నమాట. అవి తప్ప ఇంకేం లేవు. అంటే దావీదుకి ఎంత ఆకలి అంటే, అవి ఇవ్వవా దయచేసి అంటాడనమాట. మీరు స్త్రీలతో సంగమం లేదు కదా అంటే, లేదు అని చెప్తాడు. అంటే అంత ఆకలిస్తుంది అనమాట. యాజకులు మాత్రమే తినాలి అవి, కానీ దావీదు తిన్నాడు కదా, అది తప్పు కాలేదు కదా, ఇది ఎలా తప్పు అవుతుంది అని అంటాడనమాట. అని యేసుప్రభు ఏం చెప్తారంటే, విశ్రాంతి దినము మన కొరకు ఉంది, మనం విశ్రాంతి దినాన్ని కొరకు కాదు. విశ్రాంతి దినాన్ని ఆకలిస్తే కంకులు విరుచుకొని తినకూడదు, పని చేయకూడదు అంటే మీరు అలా అంత గుడ్డిగా నమ్మేది అని. విశ్రాంతి దినం మన కోసం ఉంది, మనం దాని కొరకు కాదు. ఎందుకు మన కొరకు ఉంది విశ్రాంతి దినం? మనం విశ్రాంతి తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? దేవుని సన్నిధిలో. లేవియకాండం 23లో 3వ వచనం మీరు చదివితే అక్కడ యూదుల పండుగల్ని గురించి రాయబడి ఉంటుందండి. లేవియకాండం 23లో యూదుల యొక్క 7 పండుగలు ఉంటాయన్నమాట. అందులో మొదటి పండుగ విశ్రాంతి దినం అన్నమాట. మీరు 6 రోజులు పని చేయొచ్చు, కానీ 7వ రోజు ప్రభువునకు విశ్రాంతి దినం, ప్రతిష్ఠించబడిన దినం, దేవునికి అర్పించబడిన దినం. కాబట్టి మీరందరూ ఏ పని చేసుకోకుండా సంఘంగా దేవుని ఆలయంలో ఆరాధనకు మీరు పోగు కావాలి. అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు దేవుడు అందరినీ కూడా ఆశీర్వదిస్తారు. పెంతెకోస్తు దినము ఆదివారం రోజు అండి. మనకైతే ఆదివారం అన్నమాట. పరిశుద్ధ ఆత్మ వచ్చిన రోజు. మన భారం అంతా కూడా మనం దేవుని సన్నిధిలోకి పోయినప్పుడు పిల్లల విషయంలో, మన విషయంలో, అనారోగ్య విషయంలో అన్నీ కూడా ఆయనకి ఇవ్వాలి. పేతురు చెప్తారు, 1 పేతురు 5:7
ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తాడు కనుక మీ చింతలన్నీ ఆయన మీద మోపండి. మీరు చింతించొద్దు, మీరు ఆయనకి ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఆదివారం ఏంటంటే ఛార్జింగ్ అండి, సెల్ ఛార్జింగ్ లాగా మన ఆత్మని ఛార్జ్ చేసుకోవడం, దేవుని యొక్క ఆత్మతో, దేవుని వాక్యంతో అన్నమాట. అగ్నితోటి మనం అభిషేకించబడాలి. అలాగే ఆదిమ సంఘం అలా ఉండేవాళ్ళండి. ఆదివారం అందరూ పోగై దేవుని స్తుతిస్తారు, ఆ తర్వాత వాక్యాన్ని వింటారు. శిష్యులు బోధిస్తున్నప్పుడు అగ్ని అభిషేకాన్ని వాళ్ళు పొంది వాళ్ళు వెళ్ళి మళ్ళీ ప్రపంచం అంతటా సువార్తను బోధించేవాళ్ళు. మళ్ళా సండే వచ్చి మళ్ళా అగ్నితో అభిషేకించబడేవాళ్ళు. ఆ విధంగా ప్రారంభమైన ఆదిమ సంఘం, యెరూషలేములో ప్రారంభమైన ఆదిమ సంఘం ప్రపంచమంతటా వ్యాపించిందండి. సువార్త అంటే ఏంటి? దేవుని యొక్క ప్రేమ అన్నమాట. ఆదిమ సంఘం అంటే వాళ్ళు దేవుని ప్రేమని పొంది ఆ ప్రేమని అందరికీ అందించారండి. వాక్యాన్ని బోధించడం మాత్రం కాదు, వాళ్ళు కలిసి ప్రేమగా జీవించారనమాట. అదే చెప్తున్నారు, విశ్రాంతి దినము మన కొరకు, మనం దాని కొరకు కాదు అని మనుష్య కుమారుడు, నేనే ఆ విశ్రాంతి దినానికి అధిపతి. ఎవరండి విశ్రాంతి దినాన్ని ఇచ్చింది? నిర్గమకాండంలో సినాయి పర్వతం దగ్గర 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు దేవుడే ఇచ్చారు. ఆ దేవుని నోట్లోంచి వచ్చిన వాక్యం ఎవరు? యేసుప్రభే. యేసుప్రభే అధిపతి. ఆయనకి తప్పులేంది మీకేంటి తప్పు అని. దేవుని యొక్క కృప, యేసుప్రభు కృప ఏంటంటే, నా శిష్యులకు ఆకలేస్తుంది, వాళ్ళు తింటున్నారు, వీళ్ళకేంటి కష్టము? విశ్రాంతి దినాన పని చేశారు. చట్టము కృప, మీరు చూడండి, లా వర్సెస్ గ్రేస్ అన్నమాట. లా ఏం చేస్తుంది? చట్టము, లా కండెమ్స్ ద పీపుల్, బట్ గ్రేస్ సేవ్స్ ద పీపుల్ అన్నమాట. వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ కూడా చట్టం ఏం చేస్తుంది? ఆమెను ఖండిస్తుంది. కానీ యేసుప్రభు ఏంటి? కృప. కృప ఎవరంటే యేసుప్రభే. కానీ ఆ కృపతో పాటు ఆయన సత్యమైన వాక్యాన్ని కూడా తీసుకొని వచ్చాడనమాట. మనం ధ్యానించుకుందాం పౌలు విషయంలో. కానీ ఎలా ఆ దేవుని యొక్క కృపని పొందిన తర్వాత పౌలు ఆ యేసుప్రభు ప్రేమను లోకానికి అందించాడనమాట. ఆ తర్వాత పొలాల్లోంచి ఇంకా ఆయన దేవాలయంలోనికి ప్రవేశించాడండి. ప్రవేశించినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఊచ చేయగలవాడు ఉంటాడనమాట. ఊచ అంటే కిటికీలకు చూడండి రాడ్స్, ఐరన్ రాడ్స్ అట్లా ఉందన్నమాట. అది ఇంకా కదలదన్నమాట, జీవం లేదు దాంట్లో. అప్పుడు యేసుప్రభు అతన్ని స్వస్థపరుస్తాడా లేదా? ఆయన మీద నేరం మోపాలి విశ్రాంతి దినాన్ని స్వస్థపరిస్తే. చూడండి వాళ్ళ యాటిట్యూడ్ ఏంటంటే ఎప్పుడు తప్పులు పట్టాలి, ఎప్పుడు నేరం మోపాలి అనే యాటిట్యూడ్ని కలిగి ఉంటారనమాట. అప్పుడు యేసుప్రభుకి తెలిసిపోతుంది వాళ్ళు అలా చూస్తున్నారు. అప్పుడు ఆ ఊచ చేయగలవాడు కూర్చొని ఉంటాడు, లేచిరా అంటే వచ్చేస్తాడు యేసుప్రభు దగ్గరికి అనమాట. అప్పుడు వాళ్ళందరినీ చూసి ఇంకా ప్రభు మీద నేరం మోపాలని ఉన్నారు కదండి. అప్పుడు ప్రభు అంటారు, విశ్రాంతి దినమున మేలు చేయుట తగునా, కీడు చేయుట తగునా, ప్రాణ రక్షణ మునర్చుటయా లేక ప్రాణ నష్టం మునర్చుటయా, ఏది చేయదగిన పని అంటే వాళ్ళు మౌనంగా ఉంటారు. అప్పుడు వాళ్ళ హృదయ కఠినత్వానికి ఆయన చింతిస్తాడండి. అంత కఠినం అండి. ఈయన ఊచ చేయి ఎట్లా ఉందో రాడ్, వాళ్ళ హృదయం కూడా అట్లా ఉంది కఠినంగా అనమాట. అవును మేలు చేయండి ప్రభా, స్వస్థపరచండి ప్రభా అనొచ్చు కదా, నోరు తెరవరు అనమాట. అప్పుడు అయినా కూడా యేసు ప్రభా అతన్ని ఊచ చేయగలవని నీ చెయ్యి చాచు అంటే అప్పుడు ఆయన విధేయిస్తాడు, చాచుతాడనమాట. చాచు అనగానే ఎప్పుడైతే విధేయిస్తాడో అప్పుడు స్వస్థత కలుగుతుందండి. దేవుని యొక్క మాటకి, యేసు ప్రభు మాటకి మీరు ఎప్పుడు విధేయిస్తారో అప్పుడు మీకు స్వస్థత కలుగుతుందన్నమాట. 41వ కీర్తనలో ఏమని ఉంటుందంటే, పేదలను ఆదరించువాడు ధన్యుడు, అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకి స్వస్థత ఇస్తాడు. ఇది పరలోక రాజ్య సూత్రాలు అన్నమాట. తాళం చెవి కరెక్ట్ కీ పెడితేనే లాక్ ఓపెన్ అవుతుంది కదండి. సో మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు పేదవాళ్ళకి సాయం చేయండి, వెంటనే స్వస్థత. ఊచ చేయంటే సాయం చేయలే, ఇప్పుడు జీవం వచ్చింది కనుక ఇప్పుడు సాయం చేస్తాడనమాట. అప్పుడు కూడా ఆయనని చంపాలి, ఆయన మీద నేరం మోపాలి. వాళ్ళు చూస్తున్నారు, ఎట్లయినా చంపాలి. ఎందుకు చంపాలండి? ఆ ఊచ చేయగలవానికి స్వస్థత ఇచ్చినందుకు యేసుని చంపాలని కుట్రలు పన్నుతున్నారట. కుట్రలు పన్నే మనస్సు ఎవరిది అంటే అది సైతాన్ పుత్రుని మనస్సు అండి. హమాను చూడండి కుట్రలు పన్నుతాడు కదా, హెరోదు రాజు కుట్రలు పన్నుతాడు యేసుప్రభుని చంపడానికి అనమాట. ఫరో రాజు కుట్రలు పన్నుతాడు
మగపిల్లలు పుడితే నైలు నదిలో వేయండి. చివరికి ఆయననే ఎర్ర సముద్రంలో దేవుడు ఆయననే చంపేస్తారనమాట. చెరపకురా చెడేవు, ఆ గోతిని తవ్వువాడు ఆ గోతిలోనే కూలిపోతాడంటే, ఎవరు తవ్విన గోతిలో వాళ్ళే కూలిపోతారని ఉంటుంది. సామెతలు 26-27లో. తప్పకుండా మనం ఏ కీడు చేస్తామో అది ఒకరోజు దేవుడు మనకు ఒక దినాన్ని నిర్ణయించి మనకు చేస్తారు కనుక కీడు చేయొద్దండి. ఓబద్య గ్రంథంలో అదే రాయబడి ఉంటుంది. 15వ వచనం మీరు చదివితే, నీవు చేసిన దుష్కృత్యములు నీ మీదికి వస్తాయి, అప్పుడు నీవు చేసినట్లే నీకును చేయబడుతుంది. నువ్వేం చేస్తావో అది మంచి కావచ్చు చెడు కావచ్చు తిరిగి వస్తుంది. కాబట్టి ప్రతిరోజు యేసు ప్రభులాగా ఎక్కడికి వెళ్ళినా మీరు మంచి చేసే వ్యక్తులుగా ఉండండి. ఒక మంచి మాట చెప్పండి, ఒక మంచి పని చెయ్యండి. అందరి హృదయాల్లో మీరు ఒక మంచి చేసిన వ్యక్తిగా, యేసు ప్రభుకి మహిమ కలిగే వ్యక్తిగా మీరు జీవించుదురుగాక. ఆ తర్వాత మనం యోహాను సువార్తకు వద్దామండి. అక్కడ 5వ అధ్యాయంలో, ఆ రోజు కూడా విశ్రాంతి దినం అన్నమాట. 5వ అధ్యాయంలో పక్షవాత రోగిని స్వస్థపరుస్తారు. 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివాన్ని స్వస్థపరుస్తారు. అయితే 2 కూడా విశ్రాంతి దినాలే. యేసు ప్రభు చాలా స్వస్థతలు విశ్రాంతి దినాన్ని చేస్తాడు. అందుకే ఆదివారం మనం వెళ్ళాలండి, వాక్యం వినాలి. వాక్యమే యేసు ప్రభు అన్నమాట. తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం, నేనే మార్గం అంటే వాక్యం యేసు ప్రభు కనుక వాక్యం లోపలికి వెళ్తుంటే ఆ వాక్యమైన యేసు ప్రభువే స్వస్థతనిస్తారండి. నాకు కూడా అదే చెప్తారనమాట. ఎవరైనా వచ్చి అమ్మ నా కోసం ప్రేయర్ చేయండి అంటే, ఏం ప్రేయర్ చేస్తాను, నేను ఒకటే ప్రేయర్ చేస్తాను, దేవుడు మీకు పరిశుద్ధాత్మనివ్వాలి, మీ కళ్ళు తెరిచి మీరు బైబిల్ చదివి అందులో యేసు ప్రభుని మీరు చూడాలి, ఆయన చెప్పింది మీరు చేయాలి. మీరు విధేయిస్తూ ఉండండి, మీకు స్వస్థత కలుగుతుంది. స్వస్థతే కాదు, రక్షణ అన్నీ కలుగుతాయి. మీరు ఉన్నత స్థానంలో ఉంటారండి. దావీదు దేవుని చిత్తం చేస్తాడు. గొర్రెలు కాచుకునే దావీదు ఆయన రాజు అయిపోతాడు, ప్రవక్త అయిపోతాడు. యేసుప్రభు వాళ్ళ వంశంలో పుడతారు. అబ్రహాం కూడా విధేయించాడు, మోషే విధేయించాడు. మనం కూడా దేవుని యొక్క మాటలు విధేయిద్దాం. అప్పుడు మనమే భూమిని పరిపాలిస్తాం. యేసు రాజు పిల్లలుగా, ఆయన రారాజు అయితే మనం రాజు రాణిగా మనం ఈ లోకాన్ని పరిపాలించాలి. ఆదాంని దేవుడు సృజించి అదే చెప్తారు, నీవు ఈ భూమిని పరిపాలించు, పెక్కుమంది పిల్లల్ని కాని భూమిని పరిపాలించు, ఆకాశ పక్షుల్ని పరిపాలించు అని అధికారాన్ని తన మొదటి కొడుకు ఆదాంకి ఇస్తాడనమాట. కానీ దేవుని మాట పక్కకి జరిపి భార్య మాట సైతాన్ మాట విని సైతానికి అధికారం ఇస్తాడు. కానీ యేసు ప్రభు సైతాన్ అధికారాన్ని సిలువకి కొట్టేసి ఆ అధికారాన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళా మనకి ఇచ్చేశారనమాట. అందుకే పునరుత్థానుడైన తర్వాత ప్రభు అంటారు, ఇహ పరములందు, ఈ లోకంలో పరలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడినది కనుక మీరు వెళ్ళి పితాపుత్ర పరిశుద్ధాత్మ నామంన బాప్తిస్మమొసగుచు నా శిష్యులుగా చెయ్యండి, నేను మీకు బోధించినంత వారు ఆచరింప ఆజ్ఞాపించండి, లోకాంతం వరకు నేను మీతో ఉంటా. మత్తయి 28 18-20 వరకు అండి. గ్రేటెస్ట్ కమిషన్ అంటారనమాట. అధికారం తీసుకోండి. పిత అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫాదర్, తండ్రి అధికారం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుప్రభు నుండి అధికారం. ఇన్ ద నేమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, take the authority in the name of the Father, Son and the Holy Spirit and preach the gospel and make them my disciples. క్రిస్టియన్స్ని చేయమని ఎప్పుడు చెప్పలేదండి. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది జీవాన్ని ఇవ్వడానికి. మీరు కూడా జీవం ఇవ్వండి అని చెప్తున్నారనమాట. జీవం, అందరూ ప్రేమగా జీవించడమే జీవం అన్నమాట. అందరితో ప్రేమగా జీవించడమే ఆరాధన, అందరినీ క్షమించడమే ఆరాధన. ద్వేషము సైతాన్ నుంచి వచ్చిందండి, అసూయ సైతాన్ నుంచి వచ్చినవి. అవి యేసుప్రభు లక్షణాలు కాదు. యేసుప్రభు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు, ప్రేమించడానికి, క్షమించడానికి వచ్చాడు. ఇదొక మతం కాదు, ఒక రిలేషన్. యేసుప్రభుతో దేవుని కుమారుని, దేవునితో ఒక సంబంధం అన్నమాట. ఆయనతో అంటు కట్టబడ్డం, ఆయనతో పెళ్ళి అన్నమాట. ఆయన నుంచి మనం పొందిన ఆ ప్రేమ లోకానికి అందించడమే సువార్త. ప్రేమను అందించడమే ప్రేమ సువార్త అండి. అయితే ఇప్పుడు యోహాను 5 మనం అనుకున్నాం కదా,
ఒక విశ్రాంతి దినాన ఆయన యెరూషలేం దేవాలయానికి వస్తున్నాడు. ఇది మేము చూసాం కాబట్టి చెప్తాను. ఇక్కడ బెత్సైదా కోనేరు అనుకోండి, యేసుప్రభు ఇలా వస్తున్నారు. సో యేసుప్రభు ఇలా వస్తుంటే బెత్సైదా కోనేటి వద్ద చాలామంది రోగులు ఉన్నారనమాట. అందులో ఒక వ్యక్తి చాలా కాలం 38 సంవత్సరాల నుంచి ఉన్నాడు. అంటే యేసుప్రభు వయసు 33 కదండి ఇప్పుడు సువార్త బోధించేటప్పటికి. అంటే యేసుప్రభు పుట్టక ముందు నుంచి అక్కడ ఉన్నాడనమాట. యేసుప్రభు అది గ్రహించి అతని దగ్గరికి వెళ్ళి, నీవు స్వస్థత పొందగోరుచున్నావా? అవును అని చెప్పలేదు ఆయన, కంప్లైంట్స్ ఇస్తాడు. ఎవరు నన్ను దింపట్లేదు ప్రభా అని. ఆయన ప్రభు అవన్నీ వినకుండా, నువ్వు లేనన్నా, లేచి నీ పడకెత్తుకొని నడువయ్యా అన్నారు. ఎంత ప్రేమగా చెప్పారో. అప్పుడు ఆయన లేస్తాడు. ఆయన మాటలో జీవం చూడండి, పక్షవాత రోగిలోనికి వెళ్ళిపోయింది. అప్పుడు ఆయన లేస్తాడు, నీ ఎత్తుకుంటాడు, చుట్టుకొని అలా వెళ్ళిపోతాడనమాట. అప్పుడు ఏంటి విశ్రాంతి నాన్న పడకెత్తుకొని వెళ్తున్నావు అంటే అది కూడా ఒక పని అనమాట, తప్పులు పట్టే స్వభావం. అప్పుడు ఆయన చెప్తాడు, నన్ను స్వస్థపరిచిన వ్యక్తి నీ పడకెత్తుకొని వెళ్ళమని చెప్పాడు. ఆయన చాలా పాపి అయి ఉంటాడు, ఎందుకంటే విశ్రాంతి దినాన్ని పని చేయమని చెప్పాడు కదా. కానీ యేసుప్రభు ఆయనని బోధించేటప్పుడు దేవాలయంలో ఆయన గుర్తుపడతాడు. స్నానం చేసుకొని వచ్చాడు కదా, ఇదిగో నీకు స్వస్థత కలిగింది కదయ్యా, ఇంకా పాపం చేయొద్దు అని చెప్తాడు. మనందరం కూడా దేవుని యొక్క కృపని పొందిన తర్వాత మళ్ళా పాపం చేయొద్దండి. మీరు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం చదివితే నాకు చాలా వేదన అనిపిస్తుంది. ఒకప్పుడు మీరు రక్షణ పొంది మళ్ళీ తిరిగి పాపంలో పడిపోయి యేసు ప్రభుని తిరిగి మరల మీరు సిలువ వేస్తున్నారు. అలాంటి పతితులను రక్షించడానికి ఇంకా ఏ చట్టం కూడా లేదు అని చెప్తున్నారు. ఇంకా ఏ కృప కూడా మళ్ళా పాపంలో పడకూడదు. ఆయన ఒకేసారి మరణించాడు, మనం కూడా పాపానికి ఒకేసారి మరణించాలి. పాప స్వభావం సమాధి చేయబడినప్పుడు యేసుక్రీస్తులో మనం ఉన్నాము, సమాధి చేయబడింది మన పాప స్వభావం. అప్పుడు యేసుక్రీస్తుని లేపిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తి చేత మనల్ని కూడా అదే శక్తి చేత మనల్ని లేపుతాడనమాట. కనుక ఆయన యేసుక్రీస్తు నీతిని ధరించుకొని, ప్రేమని ధరించుకొని ఆయన సాక్షులుగా జీవించడం. పునరుత్థానం అంటే యేసుప్రభు యొక్క శక్తి, నీతి, ప్రేమ, కరుణ కలిగి మనం జీవించాలన్నమాట. ఆయనకి సాక్షులుగా జీవించాలి. కానీ వాళ్ళు ఆ పరిసయ్యులు ఏం చేస్తారంటే విశ్రాంతి దినాన స్వస్థపరిచినందుకు యేసు ప్రభుని వాళ్ళు హింసించడం మొదలు పెడతారండి. కానీ ప్రభు చెప్తారు, మా నాన్న మా తండ్రి ఇంకా పనిచేస్తున్నాడు, నేను కూడా పనిచేస్తాను. మా తండ్రి అంటే దేవుణ్ణి నువ్వు విశ్రాంతి దినాన్ని మీరుటే కాక దేవుణ్ణి మా తండ్రి అని అంటున్నావా అని ఇంకా హింసించడం మొదలు పెడతారండి. కానీ ప్రభు అక్కడ అంటారు, తండ్రి ఏది చేయుటను కుమారుడు చూచునో దానినే కానీ తనంతట తాను ఏది చేయడు. యోహాను 5:19 అండి. తండ్రి ఏది చేస్తాడో అదే కుమారుడు చేస్తున్నాడంట. మనం కూడా యేసు ప్రభు ఏం చేశాడో చూసి దాన్నే చేయాలన్నమాట, మన సొంతగా చేయకూడదు. దేవుడు ఎంత ప్రేమ అని యేసు ప్రభు లోకానికి చూపించాడో, యేసు ప్రభు ఎంత ప్రేమ అని మనలో ఉన్న యేసు ప్రభు ద్వారా మన లోకానికి చూపించాలన్నమాట. ఇక్కడ చూడండి, వాళ్ళు పరిసయ్యులు ఏమంటున్నారు, యూదులు చట్టాన్ని తీసుకొస్తున్నారు. 38 సంవత్సరాల నుంచి పక్షవాతంతో ఉన్న వ్యక్తికి స్వస్థత అవుతే అందరూ సంతోషపడాలి కదండి. కానీ ప్రభు మీద తప్పులు తీసుకొస్తున్నారన్నమాట. అందుకే మోషే చట్టము, తర్వాత యేసు ప్రభు కృప అన్నమాట. పాత నిబంధన చూడండి, అది బాలశిక్ష అంటాడు. గలతీ 3:24లో పౌలు ఎప్పటి వరకు బాలశిక్ష అంటే క్రీస్తు దగ్గరికి మనల్ని చేర్చే వరకే. క్రీస్తు దగ్గరికి చేర్చిన తర్వాత ఇంకా మనకిప్పుడు ఎప్పుడు ఇంకా బాలశిక్షలో ఉండం కదండి. స్కూల్లో ఫస్ట్ క్లాస్, సెకండ్, 10th, ఇప్పుడు ఇంటర్, డిగ్రీ అట్లా ఉంటాం కదా. సో బాలశిక్ష అయిపోయింది అనమాట. యేసుప్రభు వచ్చేసారు, ఇప్పుడంతా గ్రేస్ అనమాట. పాత కట్టెల పొయ్యి, మరి ఇప్పుడు కెమెరాల్లో కూడా ఇంతకుముందు క్యాసెట్స్ ఉండేవండి, ఇప్పుడైతే చిప్స్ పెడతా ఉన్నారనమాట. క్యాసెట్స్ ఇప్పుడు పనికి రావట్లేదు కదా. అలాగే
మీరు హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం చదివితే జాగ్రత్తగా చదవండి. 8 నుంచి కానీ 8 అంతా చదివితే అక్కడ నూతన నిబంధన గురించి పౌలు రాస్తాడండి. ఏంటంటే నూతన నిబంధనలో, పాత నిబంధనలో 10 ఆజ్ఞలు మనమే పాటించాలి. నువ్వు వ్యభిచరించొద్దు, నువ్వు దొంగతనం చేయకూడదు, నువ్వు ఇది చేయాలి, అది చేయాలి. కానీ వాళ్ళు చేయలేకపోతారనమాట, అప్పుడు శిక్ష. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు అంటారు, నేనే చేస్తా, నాలో మీరు అంటు కట్టుకొని ఉండండి, నేను చేస్తాను, నేను మీ పాపాలని క్షమిస్తాను, నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను, నేను మీకు పరిశుద్ధాత్మని ఇస్తాను, నేను మీకు పరలోకంలో ఇల్లు కట్టి మళ్ళీ వచ్చి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని, ఐ విల్ డూ ఇట్ అని చెప్తారు. సో నూతన నిబంధన ఏంటంటే జీసస్ మనలో ఉండి చేస్తారు. మన సొంతగా త్రాగుడు నుంచి బయటపడలేమండి. మన లోపలికి యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ త్రాగుడు పిశాచిని బయటికి పంపిస్తారనమాట. ఆయన మనలోకి రావాలి. మనం ఉపవాసం ఉండడం వల్ల పిశాచి బయటికి వెళ్ళదండి. కానీ డాక్టర్ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆ క్యాన్సర్ గడ్డలాగా అనుకోండి తీసేస్తారనమాట. మార్కు 5లో చూడండి, గెరాసేన్ల ప్రాంతంలో ఒక వ్యక్తికి దయ్యం పట్టి ఉంటుంది. ఆ వ్యక్తిలో 6,000 దయ్యాలు, దళం అంటే 6,000 అనమాట, మిలిటరీ టర్మ్, లీజన్ అంటారు ఇంగ్లీష్లో అవుతాయి. యేసుప్రభు ఆ వ్యక్తిలో నుంచి 6,000 దయ్యాల్ని వెళ్ళగొడతాడండి. ఆయనలో దయ్యాలు ఎట్లా అంటే ఆ దయ్యాలు రాళ్ళు తీసుకొని ఆయన శరీరాన్ని గాయపరుస్తున్నాయండి. మామూలు వాళ్ళు అలా చెయ్యరు కదా, బట్టలు లేకుండా తిరుగుతున్నాడు. మామూలు వాళ్ళు అలా ఉండరు. యేసు ప్రభు ఆ వ్యక్తి దగ్గరికి ఆయననే పడవలో వెళ్తాడండి. కఫర్నాంలో నుంచి పడవలో గలిలియా సరస్సు దాటి గెరాసేన్ల ప్రాంతంలో సరాసరి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అంటే దేవుని యొక్క కృప ఎలా వెళ్తుంది చూడండి. పక్షవాత రోగి దగ్గరికి, అలాగే ఇక్కడికి వెళ్తుంది చూడండి. ఒక్కొక్కరి దగ్గరికి దేవుని కృప అన్నమాట. జక్క ఇంటికి దేవుని కృప, మీ ఇంట్లోనికి దేవుని కృప. పేతురు అత్తని స్వస్థపరుస్తారనమాట. ఆయనని ఆ 6,000 దయ్యాల్ని ఆయనలోంచి ఈయన నుంచి బయటికి వెళ్ళిపోనగానే అవి వెళ్ళిపోతాయి. ముందు ప్రార్థిస్తాయి దయ్యాలు కూడా చూడండి. బయటికి వెళ్ళాలి ఈయన నుంచి అంటే పందుల్లోకి వెళ్ళేటట్లుగా మాకు కృప చూపించండి, అర్థిస్తాయి, ప్రార్థిస్తాయి అన్నమాట. ఆ పందుల్లోకి వెళ్తామంటే సరే వెళ్ళండి అంటారనమాట ప్రభు. ఒక వ్యక్తి ఆత్మ ఎంత ముఖ్యమైనది, ఒక వ్యక్తి ఎంత ముఖ్యం చూడండి. ఆ 2,000 పందులు ఉంటాయంటండి. 6,000 దయ్యాలు 2,000 పందుల్లోకి వెళ్ళాయి. ఆ పందులు ఇంకా ఈ దయ్యాలతో ఉండడం ఎందుకు, దానికంటే చావు బెటర్ అని అక్కడ నీళ్ళలో పడి చచ్చిపోతాయన్నమాట. పందుల కాపర్లు వెళ్ళి ఊరి వాళ్ళకి చెప్తారు, అయ్యా ఇలా జరిగింది, ఒక వ్యక్తి వచ్చేసాడు, అలా మరి ఆయన ఇప్పుడు బట్టలు లేకుండా ఉన్నాడు కదా, ఆయన ఇప్పుడు బట్టలు ధరించున్నాడు. ఇంకా మళ్ళీ తర్వాత పందులు ఏంటో అన్ని పందులు ఒకేసారి నీళ్ళలో పడ్డాయి. ఒక్కసారి అన్నీ పడ్డాయి. మీరు ఊహించుకోనండి, అన్ని పందుల కాపర్లు అనమాట. ఎందుకంటే యజమానులు మళ్ళీ ఏమైనాయి పందులని అడుగుతారు కదా. అప్పుడు వాళ్ళందరూ వచ్చేసరికి, ఊరి వాళ్ళందరూ గెరాసేన్ల ప్రాంతంలో వచ్చేసరికి ఈ వ్యక్తి ఎలా ఉన్నాడంటే బట్టలు ధరించుకొని యేసుప్రభు పాదాల చెంత కూర్చున్నాడు, వందనాలు చెప్తున్నాడు. ఎంత వేదన, 6,000 దయ్యాలతో ఎంత వేదన అండి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఈయన ఎట్లా బట్టలు లేకుండా గాయపరుచుకునేవాడు, సమాధుల్లో ఇలా తిరిగేవాడు, చక్కగా బట్టలు ధరించి. బట్టలు కూడా ఎవరు తెచ్చారండి? యేసుప్రభు అన్నమాట. మనందరికీ నీతి వస్త్రాన్ని సిలువ చెంత ఇచ్చాడు. మన ఆత్మకి మహిమ వస్త్రాలు, నీతి వస్త్రం, రక్షణ వస్త్రం అన్నమాట. అప్పుడు ఊరి వాళ్ళు సంతోషపడలేదండి. మా ఊరికి ఎందుకు వచ్చా, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చూస్తున్నారు, పందులు కావాలన్నమాట వాళ్ళకి. మా పందులు చచ్చిపోయినాయి అని చూస్తున్నారు. అందుకే యేసుప్రభు ఏమంటారంటే, మానవుడు లోకమంతా జయించి ఆత్మని కోల్పోతే ఇలా, ఈ లోకంలో ఆస్తి ఒకవైపు, ఒక వ్యక్తిని ఒకవైపు పెడితే ఆ వ్యక్తి కొరకు యేసుప్రభు తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆ వ్యక్తి ముఖ్యం అన్నమాట. మనం కూడా అలా దేవుణ్ణి ప్రేమించాలి, మనుషులను ప్రేమించాలన్నమాట. యేసుప్రభు యొక్క ప్రేమ ప్రతిరోజు మీరు అనుభవించాలి. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా, మీరు పరిసయ్యులతో చెప్పారు, నాకు కరుణ కావాలి, బలులు కాదు అని. ఎంత కరుణ కలిగి ఆ గెరాసేన్ల ప్రాంతంలో దయ్యం పట్టిన వ్యక్తి కొరకు మీరు పడవలో ఒంటరిగా వెళ్ళారు ప్రభా. ఆ వ్యక్తిలోంచి 6,000 దయ్యాల్ని వెళ్ళగొట్టి
ఆయనకి రక్షణనిచ్చారు. నీతి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని కప్పినట్లుగా వస్త్రాల్ని తొడిగారు ప్రభా. తండ్రి మాకు కూడా విడుదల దయచేయండి ప్రభా. అపవిత్ర ఆత్మల నుంచి, సెల్ ఫోన్స్, త్రాగుడు నాయన, బూతు మాటలు ప్రభా, ఇంకా క్రికెట్లు, ఏమేమి ఉన్నాయో సినిమాలు, అయా ఏదేది అపవిత్రమైనవి మాలో ఉన్నాయో వాటి నుంచి మాకు కూడా విడుదల దయచేయండి యేసయ్య. మీ రక్తంలో కడగండి నాయన. మరి ఊచ చేయగల వానికి స్వస్థతనిచ్చినట్లే అయ్యా, పక్షవాత రోగికి స్వస్థతనిచ్చినట్లు మాకు కూడా స్వస్థత దయచేయండి. మీ కృప మీద నాయన మేము మా మనస్సు, మా హృదయాన్ని కేంద్రీకరించేటట్లు మీ ప్రేమని మేము పొంది ఇతరులకు ఇచ్చే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పక్షవాత రోగిని రక్షించిన యేసు మరి గెరాసేను ప్రాంతంలో దయ్యం పట్టిన వానికి స్వస్థతనిచ్చిన యేసు మీ కుటుంబానికి వచ్చి మీకు కూడా రక్షణని దయచేదురుగాక, మంచి ఆరోగ్యం దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.